ఒక ఊరిలో నారాయణ అనే యువకుడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ భగవంతుడికి పూజలు చేయడం, తీర్థయాత్రలు చెయ్యడం, భజనల్లో పాల్గొనడం వంటివి ఎంతో భక్తితో చేసేవాడు. ఇన్ని చేసినా అతని కష్టాలు మాత్రం తీరలేదు. మనశ్శాంతి కరువయింది. ఒకరోజు నారాయణ పక్క ఊరి ఆశ్రమంలో ఉన్న ఒక సన్యాసి వద్దకు వెళ్ళాడు. స్వామీ, నేను ఎన్నో తీర్థయాత్రలు చేశాను, పూజలు, వ్రతాలు నిర్వహించాను. అయినా నా కష్టాలు ఎందుకు తీరడం లేదు, నా భక్తి ఎందుకు ఫలించడం లేదు అని తన బాధను మొరపెట్టుకున్నాడు. దానికి స్వామీజీ చిరునవ్వుతో, నీ ప్రశ్నకు సమాధానం రేపు చెబుతాను. బయట వర్షం ఎక్కువగా పడుతోంది. ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి విశ్రాంతి తీసుకో అని చెప్పారు. తెల్లవారింది. నారాయణ స్వామీజీ దగ్గరకు వెళ్ళి, స్వామీ, నా ప్రశ్నకు సమాధానం చెబితే నేను ఇంటికి వెళ్తాను అన్నాడు. అప్పుడు స్వామీజీ, సరే, రాత్రి నేను బయట ఒక కుండను పెట్టాను, దాన్ని తీసుకురా అన్నారు. నారాయణ పెరట్లోకి వెళ్ళి ఆ కుండను తెచ్చి స్వామీజీ ముందు పెట్టాడు. స్వామీజీ ఆ కుండను చూసి, ఏదీ, ఇందులో నీళ్లు ఎంత ఉన్నాయో చూడు అని అడిగారు. అప్పుడు నారాయణ, స్వామీ, ఇందులో చుక్కనీరు కూడా లేదు అన్నాడు. అదేంటి, రాత్రి కురిసిన భారీ వర్షానికి పెరట్లో ఉన్న చెరువు నిండిపోయింది కదా, మరి ఈ కుండ ఎందుకు నిండలేదు అని స్వామీజీ అడిగారు. అప్పుడు నారాయణ ఇలా అన్నాడు, స్వామీ, ఆ కుండ బోర్లించి ఉంది. కుండ బోర్లించి ఉన్నప్పుడు వర్షపు నీరు లోపలికి ఎలా వెళ్తాయి? అప్పుడు స్వామీజీ నవ్వుతూ ఇలా అన్నారు, నాయనా, నీ ప్రశ్నకు సమాధానం కూడా ఇదే. వర్షం ఎంత కురిసినా బోర్లించిన కుండలోకి నీరు వెళ్లనట్టే నీ శరీరం పూజలు చేస్తున్నా నీ మనస్సు మాత్రం ఎప్పుడూ లోక వ్యవహారాల వైపు, అనగా ప్రపంచం వైపు తిరిగి ఉంటుంది. నీ మనస్సు అనే కుండను భగవంతుడి వైపుకు తిప్పు. అప్పుడు ఆయన కృపా అనే వర్షం నీ మనస్సులోకి దానంతట అదే వచ్చి చేరుతుంది. అప్పుడే నీ కష్టాలు తీరి శాంతి లభిస్తుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్ మూత గట్టిగా బిగించి సముద్రంలో పడేశారనుకుందాం. అది సముద్రంలోనే ఉన్నా అందులోకి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లదు. ఎందుకంటే మూత బిగించి ఉంది కాబట్టి. అందులోకి నీరు వెళ్లాలంటే మీరు చేయాల్సింది ఒక్కటే, ఆ మూతను తెరవాలి. మనం మనసు కూడా అంతే. మనసు అనే సీసాకు అహంకారం అనే మూత బిగించి ఉన్నంతకాలం దైవత్వం లోపలికి చేరదు. మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మీ మనసుకున్న నేను అనే ఆ అహంకారం అనే మూతను తెరవండి. అప్పుడు దివ్యత్వం తనంతట అదే మీ మనసులో నిండిపోతుంది. మళ్ళీ కలుద్దాం. మీ సూర్యనారాయణ సుంకర.